నమస్తే. మన దగ్గర ఇప్పుడు రాకేష్ రెడ్డి ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలంటున్నారు. నమస్తే అన్న. ఛత్రపతి శివాజీ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలంటున్నారు, దానికి మీరేమంటారు? ఫస్ట్ తెలంగాణ శాసనసభ్యుడిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రకటించమంటున్నాం. నేషనల్ అంటే నేషనల్ ఆలోచిస్తారు, వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచిస్తారు. మేము ఒకటి ఏంటంటే, ఈ జాతికి స్ఫూర్తి నింపిన నాయకుడు, హిందూ యోధుడు. ఈ రోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉన్నదంటే ఛత్రపతి శివాజీ గారి వల్లనే. కాబట్టి అతని చరిత్ర తెలవాలి. ఇప్పుడున్న ఈ యువతకు, లేకపోతే భవిష్యత్తులో ఉండే యువతకు ఈ చరిత్ర తెలిస్తే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, హిందువులంతా ఐక్యతగా ఉంటారు, అవమానాల పాలు కాకుండా, అరాచకాల పాలు కాకుండా, ఆడబిడ్డల మీద మనం కాపాడుకుంటట్లు. ఇవన్నీ ఒక ఛత్రపతి శివాజీ టైంలో ఏమేమి జరిగినాయి, మేమేమి కోల్పోయినాము, ఇవన్నీ భవిష్యత్ తరాలకు తెలాలని ఆ కోరిక కోరుతున్నాం. అంటే ఇప్పుడున్న హిందువులందరూ కూడా ఇప్పుడు హిందుత్వం వచ్చినట్టయితే ముస్లిమ్స్ అందరూ కూడా మత కలహాలు జరుగుతాయని చెప్పి కూడా అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? అంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మత కలహాలు జరిగినాయా, లేకపోతే హిందూ ప్రభుత్వంలో మత కలహాలు జరుగుతున్నాయా? అంటే ఇలా నేషనల్ హాలిడే ప్రకటించడం వల్ల బాంబులు ఎప్పుడు మోగినాయి, తీవ్రవాద చర్యలు ఎప్పుడు మోగినాయి, పాకిస్తాన్ తీవ్రవాదులు ఎప్పుడు దేశంకి వచ్చారు? నికాసైన హిందూ బిడ్డ ఢిల్లీ గడ్డ మీద కూర్చున్నాడు కాబట్టే ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి నింపుకొని ఆ స్ఫూర్తితో పరిపాలిస్తున్న బిడ్డ ఇక్కడ ఉన్నది. కాబట్టి మేము వచ్చితే ఎట్లయితే మత కలహాలు ఎందుకు జరుగుతలేవు, 11 ఏళ్ళ నుంచి బాంబులు ఎందుకు జరుగుతలేవు? కాబట్టి దేశాన్ని సుభిక్షంగా ఉంచినాము, పటిష్టంగా ఉంచినాము. ఇట్లా భద్రత అంటే మళ్ళీ గజగజ వెనకాల పక్క దేశాలు అట్లా చేసినాం. తెలంగాణ వ్యాప్తంగా ముస్లింస్ హిందువులు కలిసే ఉంటున్నారు, కలిసే ఉండాలి, కలిసే ఉండవలసింది దేశం. వాడు ఇక్కడనే పుట్టాడు, మేము ఇక్కడనే పుట్టాము, మాకెంత ఉందో వాడికి అంత ఉంది. మేము దేశద్రోహులైన ముస్లింస్ గురించి మాట్లాడుతున్నాం, అర్థమైందా? ఉగ్రవాదులైన ముస్లింస్ గురించి మాట్లాడుతుంది తప్ప మాతోని పుట్టి మాతోని పెరిగి చార్మినార్ గారు సలీం అయితేంది, చాదర్గుట్ట మా అహ్మద్ అయితేంది, మా సోదరులు వాళ్ళు. అది తప్పుడు. మీరు ఒకటే ఎక్కడో అక్కడక్కడ జరుగుతున్నాయి, అవి అరికట్టాలని అంటున్నాం. ఒకవేళ అరికట్టకపోతే మేము వచ్చిన తర్వాత యూపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం తెలంగాణ. అలాగే ఇప్పుడు ఛత్రపతి శివాజీ జయంతిని ఎలా జరుపుకుంటున్నారు? ఘనంగా జరుపుకుంటాం, గ్రామాన జరుపుకుంటాం. ఆ వీరుడి గాథలు, వీరగాథలు ఎట్లయితే ఛత్రపతి శివాజీకి జీజా తల్లి చెప్పిందో, మేము కూడా వీర శివాజీ గాథలు వీరులందరికీ చెప్పి వీరులను తయారు చేస్తాం. ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకుంటాం. అలాగే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వచ్చినట్టయితే మత కలహాలు ఎక్కువ జరుగుతాయని చెప్పి అధికార పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు, దానికి మీరేమంటారు? 19 రాష్ట్రాలలో బీజేపీ ఉంది, మత కలహాలు ఎందుకు లేవు? ఒక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ఉంటే మత కలహాలు ఎందుకు అవుతున్నాయి? ఇది గమనించాల్సింది ముఖ్యంగా ప్రజలందరూ, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ గమనించాల్సింది. ఈ దేశానికి సరైన నిర్దేశం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే. అది హిందూ ధర్మం, సర్వే జనో సుఖినో భవంత్ అన్న ధర్మం మీద ఉన్నదంటే ఒకటే. అందరిని సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, ఏ భాజపా కా నినాద్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.